దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయనిచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాగే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మనల్ని ప్రేమిస్తూ కృప, దినదినము కావలసిన కృపను అనుగ్రహిస్తున్నాడు. అలా అనుగ్రహిస్తున్నప్పుడు అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పారు. ఎవరు? అపోస్తులు. ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును. ప్రార్థన, వాక్య పరిచర్య రెండు రెక్కలు లాంటివి. ఈ మనల్ని ఎంతగా బలపరుస్తాయంటే, ప్రార్థన, వాక్యము. వాక్యపు పాపపు కట్లను ఏం చేస్తుందంటే కోటలను కూల్చేస్తుంది. వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్ముడు మనల్ని ఇంకా 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 పైకి లేవనెత్తునప్పుడు ఆయన మనల్ని వాక్యము, ప్రార్థన మనల్ని ఎంతగానో హెచ్చిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఊహలను బంధించి కార్యక్రమం చేపడతాడు అపవాది. నువ్వు దేనికి లొంగలేదా? ఊహలు, తలంపులు బంధించాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటాడు. అపవిత్రమైన తలంపులు, అపవిత్రతను తీసుకొస్తాడు. ఈ ఊహలు, తలంపులు బంధించి వేసినప్పుడు నీకు ఆ కోటలన్నీ కూలిపోయినప్పుడు ఆ చెరను చెరగా పట్టుకుపోయాడంట. ఎవరు? యేసయ్య. ఊహలే కాదు, తలంపులే కాదు, థాట్సే కాదు, ఏమి నిన్ను ఊహల్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే ఒకసారి చదువుకుందాం. ఆరోహణమాయను అనగా ఆయన భూమి కింద భాగమును దిగనిచ్చెను, అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తాను సమస్తమును నింపునట్లు ఆకాశ మండలమున్నిటి కంటే మరి పైకి ఆరోహణమై వాడైన ఉన్నాడు. పైకి ఆరోహణమై ఉన్నాడు. చెరను చెరగా పట్టుకెళ్ళిపోయాడు. ఆయన సమస్తమును చేసేసాడు. సమస్తము కూడా మనకి చేసి పెట్టి ఉన్నాడు. మన ఊహలు, తలంపులు అన్నీ కూడా పాపపు కోటలు కూలిపోగానే ప్రతి ఒక్క ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పుడు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉన్నప్పుడు ఈ ప్రతి సమస్యను దేవుడు తన స్వాధీనంలో తీసుకుంటాడు. ప్రతి సమస్యను తన స్వాధీనంలో తీసుకుని ఆయన చేయవలసిన కార్యాలన్నీ కూడా మొదలు పెడతా ఉంటాడు. ఆయన ప్రేమమయుడు. ఎవరికి తీర్పు తీర్చొద్దు అన్నాడు. ఎవరికి తీర్పు తీర్చొద్దు. మీ శక్తినైనంత మట్టికి దీవించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. తీర్పు తీర్చడానికి మనం ఎవరు అండి? అంటే మనకేదో కొంచెం పవర్ ఉందంటే అందరినీ ఆడిపోసుకుంటాం. ఓ అది ఇది ఇది దేవుడు చూసుకుంటాడు, అది ఇది చేస్తాం. అలా మాటలు మిగలకూడదు. ఎందుకంటే ఆయన మనకి పవర్ ఇచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు మన ఊహల్ని బంధిస్తామని, మన తలంపుల్ని బంధిస్తామని, దురాత్మ శక్తుల్ని, దుష్ట శక్తుల్ని బంధిస్తామని
అనేక మంది ఈరోజు తంబాకుతోను, గుట్టకాలతోను, డ్రగ్స్తోను, ఈ చెడు అలవాట్లు వ్యవస్థను బాగు చేయలేకపోతున్నారు. ఇగో ఈ యొక్క తంత్రాలు, సాతాను తంత్రాలు, అపవాది తంత్రాలన్నిటినీ బంధించడానికి చేతకాక తీర్పు తీరుస్తూ ఉంటారు. అలా తీర్పు తీర్చేది మన వంతు కాదు. మన పని ఏమిటంటే దేవుడు వాక్య పరిచర్య యందును, ప్రార్థనల యందును ఎడతెగక ఉండాలని అక్కడ కోరుతున్నారు. ప్రార్థన ఉందా? మంచిదే. వాక్య పరిచర్య ఉందా? మంచిదే. కానీ తీర్పు తీర్చడం ఏమిటి? ఒకళ్ళకి తీర్పు తీర్చటము సరికాదు. తీర్పు తీర్చేది దేవుని వంతు. మనకి ఎంతో పని ఉంది. 13 రాష్ట్రాల యాంటీ కన్వెన్షన్ బిల్ వచ్చేసింది. అక్కడ రక్షణ సునాదము లేదు. ప్రార్థన యందును, వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉన్నారు శిష్యులు. అలా మనము కూడా వాక్య పరిచర్య యందును, ప్రార్థనల యందును, విజ్ఞాపన యందును ఎడతెగక ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధతతో, తన అభిషేకంతో నింపుతున్నాడు. అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది. అలా అభిషేకం ప్రతి కాడిని విరగొట్టి దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. మీకు బలాన్ని ఇస్తుంది, అభిషేకం ఇస్తుంది, దుష్టశక్తుల ప్రభావం నుంచి మిమ్మల్ని విడిపిస్తుంది. వాటి ప్రభావం మీరు గుర్తు చేసుకుంటే ఎంత వేగంగా ఉంటుందంటే, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చానని దేవుడు చెప్పాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవునికి స్తోత్రం. భారతదేశంలో సువార్త వ్యాపించాలి. ఎక్కడ సువార్త సునాదము లేదు. సువార్త సునాదము ఆయా రాష్ట్రాల్లో ఆగిపోయింది. వేదన, బాధ, భారము. ఎప్పుడైతే మన ఊహలు, తలంపులని మనము అదుపులో పెట్టుకుంటామో, వాక్యాన్ని నెవరేసుకుంటామో, వాక్యం ద్వారా వీటన్నిటినీ బంధిస్తామో, వాక్యం ద్వారా ఎన్నిటిని, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఎన్నిటిని కుదురుపరుచుకుంటామో మీకు విజయం వస్తుంది, మీకు సహనం వస్తుంది, మీకు నెమ్మది వస్తుంది, మీకు ఓపిక వస్తుంది. ఎందుకంటే నా యందు దేవుడున్నాడు, వాగ్దానము నెరవేరుస్తాడు. అక్కడ అపోస్తులు చెప్తున్నారు, వాక్య పరిచర్య యందును, ప్రార్థనల యందును ఎడతెగకుండమని. అలా వారి మాట విందాం, వారితో నడుద్దాం. దేవుడండి చెరను చెరగా పట్టుకెళ్ళిపోయాడు. అంతా కూడా మనకి చేసి పెడితే ఈరోజు మనకి ఎక్కడా కూడా రక్షణ గాలి ఆడతలేదు. రక్షణ అనేది ఎక్కడికక్కడ బంధించబడింది. ఇప్పుడే దేవుడు ఏం చేశాడంటే, ఒక్క ఎర్ర సముద్రం వచ్చేదాకా చూశాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఫరో సైన్యము 2 పాయలుగా ఇడిపోయింది. ఎప్పుడైతే ఎర్ర సముద్రం 2 పాయలుగా ఇడదీయగల శక్తి దేవుడికి ఉంది. ఎంత కన్వర్షన్ బిల్లులైనా పెట్టుకొనియండి, ఎంత హింసైనా చేసుకొనియండి,
అదేమీ హాని చెయ్యదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. వాక్య పరిచర్య యందును ప్రార్థనల యందును ఎడతెగక ఉండండి. దేవుడు ద్వారం తెరుస్తాడు. దేవుడు దారిని మనకి చూపిస్తాడు. నేనే మార్గమన్న యేసయ్య మనకి తోడుగా ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అయ్యా మీకు స్తోత్రాలు. వాక్య పరిచర్య యందును ప్రార్థనల యందును ఎడతెగక ఉందమని అపోస్తులు చెప్పిన మాట చిన్నములు. తండ్రి యేసయ్యా, మాలో మేము ఎవరికి తీర్పు తీర్చకుండా, నాయనా మా ముందు ఎంత పోరాటమైనా ఉండొచ్చు, ఎవరికి తీర్పు తీర్చడానికి లేదయ్యా. మేము యేసయ్యా ఎర్ర సముద్రం దాకా ఏమీ కనిపించలేదు. మోషేని ఆడిపోసుకున్నారు, తిట్టుకున్నారు. ఇంటికైనా మమ్మల్ని తీసుకొచ్చింది. ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకున్నావా, ఇలా తీసుకొచ్చేవేంటి అని ఎన్నో రకాలుగా ప్రభువా అంటే లీడర్ మోషే ఎంత ఓపికగా ఉన్నాడో, ఎంత సమాధానంగా ఉన్నాడో, ఎంత శాంతికరంగా ఉన్నాడో. ఎందుకంటే మోషే నీ చేయవెత్తు, ఈ సముద్రం మీద చూపు అంటే సముద్రము, ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. ప్రభువా ఎక్కడా రక్షణ లేదనుకుంటున్నాం. తండ్రి ఇలా చేయటం అద్భుతము తండ్రి. నీకు అద్భుత కార్యాలు చేస్తావు నాయనా, ఆశ్చర్య కార్యాలు చేస్తావు తండ్రి. అయా భారతదేశాన్ని అప్పగిస్తావయ్యా, కృపలో వర్ధిల్లింప చేస్తావయ్యా, నీ చిత్తము జరిగించావయ్యా. నీకే స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.